అనగనగా ఒక పట్టణంలో కిరణ్, వరుణ్ అనే ఇద్దరు స్నేహితులు ఒకే రూమ్లో ఉండి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కిరణ్ చూడ్డానికి చాలా అందంగా ఉండేవాడు. ఎప్పుడూ అద్దం ముందు నిల్చొని తన జుట్టును, బట్టలను సర్దుకుంటూ ఉండేవాడు. నేను ఇంత అందంగా ఉన్నాను కదా, నన్ను చూడగానే ఎవరైనా ఉద్యోగం ఇస్తారు అనే గర్వంతో చదువుని నిర్లక్ష్యం చేసేవాడు. వరుణ్ చూడటానికి చాలా సాదాసీదాగా ఉండేవాడు, కానీ అతనికి కష్టపడే తత్వం ఎక్కువ. ఎప్పుడు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ కంప్యూటర్ కోడింగ్లో నైపుణ్యం సంపాదించాడు. ఒకరోజు నగరంలోని ఒక పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూ జరిగింది. కిరణ్ తన అందమైన సూట్ వేసుకొని తల నిమురుకుంటూ చాలా ధీమాగా వెళ్ళాడు. వరుణ్ ఏమో తన సాధారణ దుస్తుల్లో తనకి తెలిసిన సబ్జెక్టుపై నమ్మకంతో వెళ్ళాడు. మొదట కిరణ్ లోపలికి వెళ్ళాడు. మేనేజర్ అడిగిన ఏ సాంకేతిక ప్రశ్నకు కిరణ్ సమాధానం చెప్పలేకపోయాడు. చూడ్డానికి హీరోలా ఉన్నావు, కానీ పని విషయంలో ఏమీ తెలియదు. మాకు పని చేసేవాడు కావాలి, అందంగా కనిపించే బొమ్మ కాదు అని మేనేజర్ అతడిని పంపించేశాడు. తర్వాత వరుణ్ వెళ్ళాడు. మేనేజర్ అడిగిన ప్రతి ప్రశ్నకి వరుణ్ చాలా స్పష్టంగా, తెలివిగా సమాధానాలు చెప్పాడు. అతడి ప్రతిభను చూసి మేనేజర్ వెంటనే ఉద్యోగం ఇచ్చాడు. బయటకు వచ్చిన కిరణ్ ముఖం చిన్నబోయింది. వరుణ్కు ఉద్యోగం వచ్చిందని తెలిసి ఆశ్చర్యపోయాడు. నేను ఇంత అందంగా ఉన్నా నాకు ఉద్యోగం రాలేదు, నీకు ఎలా వచ్చింది అని అడిగాడు. అప్పుడు వరుణ్ నవ్వుతూ ఇలా అన్నాడు, మిత్రమా, అందం అన్నం పెట్టదు. మన రూపం కేవలం పలకరింపుకు మాత్రమే పనికొస్తుంది. కానీ మన కడుపు నిండాలంటే మన దగ్గర ప్రతిభ ఉండాలి. కష్టపడితేనే గౌరవం, సంపాదన దక్కుతాయి అని అంటాడు. అప్పటి నుండి కిరణ్ తన సమయాన్ని అందంపై కాకుండా పని నేర్చుకోవడంపై ఖర్చు చేయడం మొదలుపెట్టాడు. ఈ కథలో నీతి ఏమిటంటే, బాహ్య సౌందర్యం తాత్కాలికం, కష్టం, తెలివితేటలు మాత్రమే మనల్ని జీవితంలో నిలబడతాయి. థ్యాంక్ యూ సో మచ్. వీలైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.